ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి నూతన సంవత్సరంలో 6వ నెలలో 28వ తారీఖు వరకు సజీవ లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యము గలవారు, జ్ఞానము గలవారు, తెలివి గలవారు, పరిశుద్ధత గలవారు, నీతిమంతులైన వారు ఎంతోమంది చనిపోయి మరువబడిపోతున్నారు. ప్రభువా, మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, రాకపోకల్లో కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన జీవ వాయువును బట్టి, జీవ జలమును బట్టి, జీవ ఆహారమును బట్టి నాయన మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకొని ప్రార్థించుకునే కృపను, ఈ రోజుని సమయాన్ని చూడగలిగిన కృపను మాకు అనుగ్రహించినందులకు స్తోత్రములు. ప్రభువా, నశించిపోతున్న వారిని అందరినీ రక్షించండి. రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేయండి. హాస్పిటల్లో మంచాల మీద, వెంటిలేటర్ మీద, అలాగే ఐసీలో ఉన్న బలహీనులైన బిడ్డలను అందరినీ ముట్టి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేననే వాగ్దానాన్ని నాయన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేయండి. అలాగే స్వస్థ బుద్ధిని కూడా అందరికీ అనుగ్రహించండి తండ్రి. నాయన ఈరోజు కావలసినవన్నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. నాయన సమస్తమును నీ స్వాధీనములో ఉంచుకొని నాయన, పంచభూతములను నాయన నీ స్వాధీనములో ఉంచుకొని నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రములయ్యా. మా కొరకు సమస్తమును ఈ భూమి మీద సిద్ధపాటు చేసి సమస్తమును మీరు మా పాదముల కింద పెట్టి నాయన, నీకు నాయన దేవదూతల కంటే కొంత తక్కువ అనిగానే మమ్మల్ని చేసావు. కానీ నాయన, ఈ నీ స్వరూపములో, నీ స్వరూపంలో నీ పోలిక చప్పును చేసుకున్న నీ బిడ్డలను మీరు ఎంతగానో ఘనపరుస్తున్నందుకు స్తోత్రములు నాయన. మీరిచ్చే ఉచితమైన ఈవులన్నీ మేము అనుభవిస్తూ నాయన, నీ మీద తిరుగుబడే వారముగా కాకోకుండా నాయన, నీ అందరి భయభక్తులు కలిగి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండటానికి పరిశుద్ధాత్మను మరి నాయన ప్రతి ఒక్కరి మీద క్రొమ్మరించండి నాయన. అతి త్వరలో మీరు మేఘారూఢుడై రాబోతున్నారు ప్రభ. మీరు అక్కడను ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి, మీరు అక్కడ సమయంలో ఎత్తబడే గుంపులో, సార్వత్రిక సంఘములో మేమందరము ఉండులాగున నాయన, మీ పరలోక రాజ్యానికి నాయన అలా మేము వారసులుగా ఉండినట్లుగాను, ఒకవేళ మేము చనిపోతే మీ పరదేశంలో ఉండులాగును, నరకము నుండి ప్రతి ఒక్కరిని తప్పించగలిగిన దేవుడవు నీవే తండ్రి. విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపముతో మారు మనసు పొందే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.